ఉప్పల్ మెట్రో పార్కింగ్ ను ఉచితంగా కల్పించాలని దాదాపు నెల రోజుల నుండి పోరాటం చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా మెట్రో సంస్థ ఎల్ఎన్జి సంస్థలు అమలు చేస్తున్నట్లుగా నటిస్తూ దోబూచులాడుతూ రోజుల వారీతో వాయిదా వేస్తూ ఉంది. దీంతో ఆదివారం ప్రయాణికులు డివైఎఫ్ఐ, పివైఎల్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగుతుందా అని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రో స్టేషన్లలో తాత్కాలిక వాయిదాలు కాకుండా పూర్తి స్థాయిలో ఉచిత పార్కింగ్ కొనసాగించాలి, పార్కింగ్లలో కావాల్సిన వసతులను కల్పించాలని యువజన సంఘాలుగా ప్రయాణికులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాస్తవానికి నాగోల్, మియాపూర్లలో పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తామని బోర్డులు పెట్టారు. కానీ మా పోరాట ఫలితంగా రాత్రికి రాత్రి బోర్డులు తీసివేయడం జరిగిందని అన్నారు. ఇలా దోబూచులు ఆడుకోవడం కాకుండా పూర్తి స్థాయిలో ఉచిత పార్కింగ్ ను కల్పించాలని, పార్కింగ్ చేసిన వాహనాలకు పూర్తి బాధ్యత ఎల్ఎన్జి మెట్రో సంస్థలు భరించాలని అన్నారు. లేని పక్షంలో ప్రయాణికులతో కలిసి యువజన సంఘాలుగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కొనసాగించాలి. నాగోల్ మెట్రో దగ్గర ఉచిత పార్కింగ్ ను రద్దు చేయాలి. పేడ్ పార్కింగ్ వెంటనే రద్దు చేయాలి. పేడ్ పార్కింగ్ కనీస వసతులు కల్పించాలి. పార్కింగ్ స్థలాల్లో కనీస వసతులు కల్పించాలి. ఉచిత పార్కింగ్ ని కొనసాగించాలి. ఏదైనా ఎల్ఎన్టీ మెట్రో సంస్థకు సంబంధించినటువంటి ఇక్కడ నాగోలు, మియాపూర్ పార్కింగ్ ని పేడ్ పార్కింగ్ చేస్తామని చెప్పేసి బోర్డులు పెట్టడం జరిగింది. యువజన సంఘాలు ప్రయాణికుల పోరాట ఫలితంగా దాన్ని వాయిదాలు వేసుకుంటా ఈరోజు ఎల్ఎన్టీ సంస్థ ప్రకటిస్తూ ఉన్నది. పేడ్ పార్కింగ్ పెట్టట్లేదు, మేము ఉచితంగానే చెప్తా ఉన్నది. కానీ అది మీడియా ద్వారా కూడా చెప్పాలని చెప్పేసి శాశ్వతంగా ప్రయాణికులకు ఉచితమైనటువంటి పార్కింగ్ కల్పిస్తామని చెప్పేసి పత్రిక ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రయాణికుల తరపున యువజన సంఘాలుగా ఉండి ఇక్కడ ఉచితమైనటువంటి పార్కింగ్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఒక రేకుల షెడ్డును కూడా ఏర్పాటు చేసి వాహనాలకు రక్షణ వ్యవస్థని కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేసిన మీడియా పర్సన్స్ అందరికీ, ఇంకా మాకు సపోర్ట్ చేసిన పివైఎల్, ఇంకా డివైఎఫ్ఐ పర్సన్స్ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ ద్వారానే మేము ఈ స్టేజ్ దాకా వచ్చినాము. ఎందుకంటే ఈ ఫ్రీ పార్కింగ్ అనేది చేయకుంటే వచ్చే ఇక్కడ ప్రతి ప్రయాణికులు చాలా ఇబ్బంది కలుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు డైలీ 150 రూపాయల దాకా స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ డ్యూటీస్ చేసుకోవడం అనేది వాళ్ళు చాలా బడ్జెట్ చెప్పొచ్చు. అందుకోసమే మీ మీడియా ద్వారా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే వాళ్ళందరికీ ఈ ఆలోచన మన చేసి ఏదైతే ఫ్రీ పార్కింగ్ ఉందో ఆ ఫ్రీ పార్కింగ్ చేసి వీళ్ళందరికీ ప్యాసింజర్స్ అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని వసతులు అనేది ఇక్కడ కలిగి ఉండాలి. ఎందుకంటే రోడ్లు చూడొచ్చు, ప్రతి ఒక్క ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్ళినా అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది, మళ్ళీ వాళ్ళకి సర్జరీ అనేది మళ్ళీ జరుగుతుంది. సో అది కాకుండా రోడ్ పార్కింగ్ కానీ సరిగా వసతులు కలిగిస్తే అందరికీ హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒకటే మీడియా పర్సన్స్ వాళ్ళందరికీ మీ ద్వారా ఎల్ఎన్టీ వాళ్ళకు, ఇంకా ఎవరైతే మినిస్టర్స్ దీంట్లో ఒకవేళ ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరికీ నేను చేసేది రిక్వెస్ట్ ఒకటే, మా అందరికీ మీరు హెల్ప్ చేయాలి. దీని ద్వారా అందరికీ హెల్ప్ జరుగుతుంది. అందరికీ కృతజ్ఞతలు కూడా మీరు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రద్దు చేయాలండి. ఉచిత పార్కింగ్ కొనసాగించాలి. నాగోలు మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కొనసాగించాలి. ఉచిత పార్కింగ్ కొనసాగించాలి. అన్ని మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కొనసాగించాలి. మెట్రో ప్రయాణికులకి ఉచిత పార్కింగ్ కొనసాగించాలి. విరమించుకోవాలి. పేడ్ పార్కింగ్ ఆలోచన విరమించుకోవాలి. డౌన్ ఎల్ఎన్టీ సంస్థ, డౌన్ ఎల్ఎన్టీ సంస్థ. కల్పించాలి. పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి.